ఇప్పుడు చేసేటి చేస్తూ ఉంటే జరిగేది ఇలాగే ఉంటుంది అన్నట్టయితే తీశారనమాట మూవీని. సో కోతి నుండి మనిషి రావటం కాదు, మళ్ళీ కోతులే వచ్చేసే ఫుల్గా అన్నట్టయితే ఉంది. ఇంతకీ ఏ మూవీ అంటే మాత్రం కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అండి. సో తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. సో మూవీ ఓవరాల్గా ఎలా ఉంది అనేది మాత్రం మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ హాలీవుడ్ వాళ్ళు ముందు భయపెడతారనమాట జనాల్ని. అంటే ఇలా జరిగిద్ది, ఇలా జరుగుతుంది, అసలు ఇలా జరిగేసిద్ది ఖచ్చితంగా అనే టైప్లో అయితే భయపెడతారు. సో అలా అయితే తీశారనమాట. సో రాను రాను ఎలా ఉంటుంది అంటే మనుషులు మాట్లాడే శక్తిని కోల్పోవటము, ఆలోచించే శక్తిని కోల్పోవటము. మనకి ఇప్పుడు ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటాయి కదా, పెట్స్. సో అవి ఎలా బిహేవ్ చేస్తాయో అలా మనుషులు మారిపోతారు. అలాగే ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారో అలా ఈ కోతులు అయితే మారతాయి అనే టైప్లో అయితే చూపించారనమాట. సో చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారు. గట్టిగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసే మైక్ అన్నట్టయితే ఉందన్నమాట. మామూలుగా లేదు చూస్తూ ఉంటే మాత్రం. కొన్ని సీన్స్ దగ్గర అయితే ఏందిరా నిజంగా మనుషులు జీవితం ఇలా అయిపోద్దా అనేలా ఉంది. కాకపోతే మాత్రం ఇప్పుడు ఎక్కడైనా మంచిగా ఉంటాము అంటే ఆటోమేటిక్గా అక్కడికి వచ్చి చెడగొట్టడానికి రెడీ అవుతారు కదా. అందులోనూ అంటూ ఉంటారు కదా, ఈ కోతి బుద్ధి పోదురా నీకని చెప్పి. సో అలా అయితే ఉందన్నమాట. అంటే వచ్చి అన్నీ కెలకటం అనమాట. సో అలా అయితే డిస్టర్బ్ చేస్తాయి. చక్కగా ఒక తెగ అయితే ఉంటుంది. ఇప్పుడు మనుషుల్లో ఎలా అయితే తెగలు ఉంటాయో అందులో కూడా విడివిడిగా తెగల వైజ్ అయితే ఉంటాయన్నమాట. సో అందరూ మంచిగా ఒక చాటు ఉంటే ఒకడు మాత్రం వచ్చి పవర్ మొత్తం ఆడే కంట్రోల్ చేయాలి అనే టైప్లో అందరినీ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. సో వాడిని ఎదుర్కోవడానికి మన హీరో పడ్డ కష్టాలు, అలాగే పోగొట్టుకున్న కుటుంబాన్ని, వారి తెగని కాపాడుకోవడానికి వాడు పడ్డ కష్టాలు అవన్నీ చూపించారు. అలాగే అందులో ఒక మనిషి కూడా ఉంటుంది, ఒక అమ్మాయి కూడా ఉంటుందన్నమాట. సో మరి ఆ అమ్మాయి అసలు ఏం చేసింది, ఇతనికి ఆ అమ్మాయికి అసలు ఎలా పరిచయం ఏర్పడింది, దాని నుంచి మళ్ళీ వాళ్ళ వైపు ఎలా వెళ్ళారు ఏంటి, ఇదంతా కూడా కలిపి అయితే మూవీగా తీశారనమాట. సో ఓవరాల్గా అయితే బాగుంది. అంటే మనకి తెలిసిందే కదా, హాలీవుడ్ అంటే భారీగా తీస్తూ ఉంటారు. ఇది కూడా అలాగే తీశారు. మొత్తం అసలు నిజంగా రియల్ వరల్డ్ అలా ఉందా అనేలా అయితే క్రియేట్ చేశారనమాట. దానికైతే గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచబుల్, టైంపాస్ అయిపోద్ది అంతసేపు కూడా. కాకపోతే అక్కడక్కడ కొంచెం బాగా స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంటుంది మనకి. ఓవరాల్గా అయితే మాత్రం మూవీ ఓకే, వన్ టైం వాచబుల్. సో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా ఉంది. కావాలంటే ఒకసారి చూడండి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.